నేను పార్క్ బీచ్. సూపర్. ఇదేంటంటే స్తూపం. ఈ రాళ్ళు ఏంటంటే చూస్తున్నారా, ఈ రాళ్ళు ఏంటంటే పెద్ద స్తూపం. అందరూ ఒక దగ్గరికి వచ్చి దాన్నే పూజించేవారు అన్నమాట. సార్ కార్బన్ 14 రేటింగ్, కార్బన్ రేడియో యాక్టివ్. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ యాప్స్. సో ఈ రోజు వైజాగ్ సిరీస్ లో మనం కొత్త ప్లేస్ కి వెళ్ళిపోతున్నాం. అదేంటంటే తొట్లకొండ. ఇక్కడ వైజాగ్ బీచ్ రోడ్ లోనే ఉంటది. ఫస్ట్ టార్గెట్ ఏంటంటే మన ఛానల్ కి 100 సబ్స్క్రైబర్స్ రావాలి 1 వీక్ లో. సో నా కంటెంట్ నచ్చి, నా వీడియోగ్రఫీ నచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అది తీసి నీట్ గా వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకేం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. తొట్లకొండ అయితే వచ్చాం. టికెట్ అయితే 20 రూపాయలే. ఇంకేం లేట్ చేయకుండా పైకి వెళ్ళి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ లోపలికి వెళ్ళాలి, ఇదే ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ముఖ్యంగా బౌద్ధుల యొక్క లైఫ్ స్టైల్ ఎలాగుండేదో మొత్తం చూసుకుందాం పదండి. మనకు మ్యాప్ అయితే ఇలా ఉంటుంది. లోపలికి వెళ్దాం. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదే దాని ఎంట్రన్స్. సో ఇక్కడైతే నీటి తొట్టెలు ఉండేవి, రాతి నీటి తొట్టెలు. ఇందులోనే బౌద్ధులందరూ ఈ వాటర్లోనే స్నానం చేసేవారు. ఇదిగోండి. సో అలా అయితే దిగాలి ఫ్రెండ్స్. ఇదే బౌద్ధుల యొక్క స్తూపం. ఈ స్తూపం ఏంటంటే ఎవరైతే బౌద్ధులు చనిపోయేవారో వాళ్ళ యొక్క శరీర ఆనవాళ్ళు ఉంటాయి కదా, అంటే బూడిద ఇంకేమైనా, సో అవి పెట్టి అందులోని భద్రపరిచేవారు. సో ఇక్కడే అయితే పూజ గట్టా చేసుకునేవారు బౌద్ధులందరూ. ఒక స్తూపాన్ని ఏర్పరచుకొని అందరూ ఒక దగ్గరికి వచ్చి దాన్నే పూజించేవారు అన్నమాట. సో ఇక్కడైతే పూజ చేసేవారు చూడండి. బౌద్ధులందరూ కూర్చొని పూజించేవారు. ఇదేంటంటే స్తూపం. ఆల్రెడీ నేను చెప్పాను కదా, స్తూపాలు అంటే ఏంటంటే ఎవరైతే చనిపోతారో వాళ్ళని ఇందులో ఉంచి, వాళ్ళ ఆనవాళ్ళన్నీ ఉంచి బౌద్ధులందరూ రోజు ఇక్కడికి వచ్చి పూజ చేసేవారు. సో ఫ్రెండ్స్, ఇవి ఏంటంటే బౌద్ధులు ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకునేవారు. ఈ యొక్క రూమ్స్ లాంటి మాట ఇవి. సో వాళ్ళ వస్తువులు అన్నీ కూడా ఇక్కడే ప్లేస్ చేసుకునేవారు అన్నమాట. సో చూడండి ఎంత బాగుందో. సో అప్పట్లో మరి ఇలాగే ఉండేవి. బాగుంది, చాలా బాగుంది. అంటే ఆర్మీ వాళ్ళు ఉండేవారు కదా, ఎక్కడైనా మంచి ప్లేసు కావాలి అని సెర్చ్ చేస్తుంటే ఇలా పైకి వెళ్తుండగా విశాఖపట్నం నుంచి భీమిలి వచ్చే దారిలోని ఈ యొక్క ప్లేస్ అనేది తొట్లకొండ అనేది కనిపించింది వాళ్ళకి తవ్వకాల్లోని. సో ఇక్కడ ఉన్న స్తూపాలు, ప్రాచీన కట్టడాలన్నీ కూడా వెలుతులోకి వచ్చాయి. ఇక్కడ నేను మొదలు పెడితే సో అవన్నీ కూడా విశ్రాంతి గదులే. ఆ మధ్యలో ఒక స్తూపం ఉంది కదా పెద్దది, దాని చుట్టూరా కూడా మనకి విహారములు ఉన్నాయి. అంటే ఏంటి, చిన్న చిన్న హౌసెస్ లాగా. సో ఇక్కడ అన్నీ మనకి స్తూపాలు ఉన్నాయి. బాగుంది, ఇది కూడా బాగుంది. పూజా మందిరం లాంటిది ఫ్రెండ్స్ ఇది కూడా. చూసారా? సో ఆ పిల్లర్స్ ఏంటో కూడా చెప్దాం పదండి, వెళ్దాం, అవి కూడా చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. సీ ఫ్రెండ్స్, సో ఈ రాళ్ళు ఏంటంటే చూస్తున్నారా, ఈ రాళ్ళు ఏంటంటే ఇవి స్తంభాలు అనమాట. ఎవరైతే బౌద్ధులు ఉండేవారో వాళ్ళు మీటింగ్ హాల్స్ అనమాట. సో ఇక్కడే అందరూ సంభాషించుకునేవారు. బాగుంది. దీని గురించి చెప్తున్నారు. అవశేషాలు, కాయిన్స్ అన్నీ దొరికాయంటే అవి కూడా ఉన్నాయి. ఎవరైతే బౌద్ధులు ఉండేవారో వాళ్ళు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసుకునేవారు. చూసారా, ఇదే మన వాళ్ళ యొక్క స్టోర్ రూమ్ కూడా బాగుంది. ఇదేంటంటే కిచెన్. సో బౌద్ధులు ఇక్కడే వంట అంతా వండుకునేవారు. ఏంటో ఇటు చూస్తే అంత ఒకలాగా ఉంది. సో ఇక్కడే వంట అంతా చేసుకునేవారు. ఇది కూడా బాగుంది. అది భోజనం చేసేది, ఇది స్టోర్ రూమ్. సో ఇక్కడైతే వాళ్ళు వంట వండుకునేవారు. పెద్ద పెద్ద స్తూపాలు ఉన్నాయి. ఆ స్తూపాలతో కాక మనకేంటంటే ఇలాంటి పూజా మందిరాలు కూడా ఉన్నాయి. ఈ వీటిని ఏమంటారంటే చైతన్య గృహములు అంటారంట. సో ఇక్కడే బౌద్ధులందరూ వచ్చి వాళ్ళని పూజించేవారు. ఇది కూడా బాగుంది. సో ఈ స్తూపాల చుట్టూ కూడా మనకి ఏమున్నాయంటే ఇలాంటి విహార గదులన్నీ ఉన్నాయి. ఇక్కడే వాళ్ళు భోజనం చేసేవారు, నివసించేవారు. వాళ్ళ యొక్క వస్తువులన్నీ ఇక్కడే భద్రపరచుకునేవారు. ఏంటంటే మనం ముఖ్యంగా ఇక్కడ ఒక గైడ్ ఉన్నాడు. ఆ గైడ్ని తప్పించుకొని వీడియోలు తీయాల్సి వస్తుంది. ఇక్కడ వీడియోస్ అనేవి తీయకూడదంటే, కానీ మనం ఆగం కదా, ఎలవకలో వీడియో తీయాలి.
సో వాడు ఎక్కడ ఉన్నాడో చూసుకొని తీయాల్సి వస్తుంది. బాగుంది, వెళ్దాం మొత్తాన్ని చూద్దాం. సో పెద్ద స్తూపం ఏదైనా ఉందంటే ఇదొకటే పెద్ద స్తూపం. బాగుంది. టూరిస్టులు అయితే చాలామంది వచ్చారు. సో పాత కట్టడాలు కదా, అందరూ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి చూడటానికి. సో అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి పెద్ద స్తూపం. ఇదిగోండి దాని తర్వాత చిన్న చిన్న స్తూపాలు దాని పక్కన ఉన్నాయి, చిన్న చిన్న స్తూపాలు. చెప్పాను కదా ఫ్రెండ్స్. సో తొట్టెలు అంటారు చూడు, నీటి తొట్టెలు. సో బౌద్ధులు ఇక్కడే స్నానాలు గట్టా చేసేవారు. ఇదిగోండి ఉన్నాయిగో, అక్కడ ఒక తొట్టు ఉంది. సో అక్కడ ఒకటి, ఇదొకటి. టూరిస్ట్ ప్లేస్ కింద మార్చారు. చూడండి ఎంత బాగుందో. సో ఎలా భోజనం చేసేవారు, ఎక్కడ భోజనం చేసేవారు, వాళ్ళ మీటింగ్ హాల్స్ ఏంటి, డైనింగ్ రూమ్ ఏంటి, మొత్తం అన్నీ కూడా ఉన్నాయి ఈ తొట్లకొండలో. సో ఎవరైతే చూడలేదో ఒకసారి అయితే చూడొచ్చు, తెలుసుకోవచ్చు. అక్కడ గైడ్ ఉన్నాడు కదా, గైడ్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అతనికి ఏ శాలరీ ఏమీ లేదంట. సో మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మనం ఎంతో కొంత ఫోన్పే చేయొచ్చు, మన ఇష్టం. అది ఫ్రీలాన్సింగ్ లాగా. ఇక్కడ బుద్ధ పాద ప్లాట్ఫామ్స్ అని ఇచ్చారు కదా ఇక్కడ ఇందులో 21లో. అక్కడ చిన్న ప్లాట్ఫామ్ దెమ్మల్లో ఉన్నాయి కదా, అవి ఏంటంటే గౌతమ్ బుద్ధుని యొక్క పాదాలకు సింబల్స్ ఉంటాయి కదా, ఫుట్ ప్రింట్స్, అష్టమంగళ సింబల్ గల పాదుకల్ని బుద్ధిస్టులు ఆ ప్లాట్ఫామ్ మీద పెట్టుకుని మెడిటేషన్ చేసుకునేవారట. 1988లో పురావస్తక తవ్వకాలు జరిగినప్పుడు అక్కడ పాదుకలు కూడా దొరికామా, అది తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టారు. 1993 అంటే 5 years అక్కడ తవ్వకాలు జరిపారు. ఆ తవ్వకాలు దొరికిన ఆధారాలు ఏంటి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి రోమన్ సిల్వర్ కాయిన్స్, శాతవరం కాయిన్స్, గుర్తింతలకు పాదుకలు, కొన్ని శిల్పాలు, కొన్ని టక్కువసు, కొన్ని శిలాశాసనాలు దొరికాయి. ఇవి ఏ కాలం చెందినవి అని నిపుణులు పరిచయం చేశారు. ఇది తొట్లకొని ఇన్ఫర్మేషన్ అమ్మా. సాధారణంగా చూసే వాళ్ళకి ఇటుకలు రాళ్ళు కనిపిస్తాయి, కానీ గైడింగ్ తెప్పించుకునే వాళ్ళకి 2200 సంవత్సరాలు ఇచ్చాలని తెలుస్తుంటాయి. అది సి ఫ్రెండ్స్, మన బాబాయ్ అయితే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు తొట్ల గురించి. చాలా అంటే చాలా బాగుంది. ఈయన గురించి అయినా ఒక లైక్ అయితే కొట్టండి, వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి. సో బాబాయ్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ బాబాయ్. చూసారు కదా ఫ్రెండ్స్, వాచ్మెన్ అయినా అదరగొట్టిస్తాడు అన్నమాట. మొత్తం నీట్గా తొట్లకొండ గురించి A to Z మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాడు. మనకు తెలియని విషయాలు చాలా చాలా తెలుసుకున్నాం. ఇంకా ఏదో పార్క్ అయితే ఉందంట. సో ఆ పార్క్కి వెళ్దాం. వావ్, చూడండి పార్క్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఈ పార్క్ పేరు ఏంటంటే బీచ్ వ్యూ పార్క్ అంట. లోపలికి వెళ్దాం. కొంత ఫోటోషూట్ కూడా జరుగుతుంది. వావ్, ఇక్కడ నుంచి వ్యూ అదిపోయింది. చూద్దాం, ఇలాంటి ప్లేస్లకే కదా మనం వెళ్ళాల్సింది. ఫ్రెండ్స్ ఇక్కడ బీచ్ వ్యూ పాయింట్ అన్నారు కదా, అదిరిపోయింది. చూడండి, చూపిస్తాను. బీచ్ వ్యూ పార్క్ అంటారంట. వెనకాల నిజంగా బీచ్ వ్యూ నిజంగా బాగుంది చూడండి. సో దీనికైనా ఒక లైక్ చేయండి, సూపర్గా ఉంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం. సో ఇక్కడ నుంచి ఫోటోగ్రఫీస్ అన్నీ చాలా బాగా వస్తాయి, ఫొటోస్, వీడియోస్. సో చూసుకున్నట్టయితే మన వెనకాతల వీడియోస్ కూడా ప్లాన్ చేస్తున్నారు. బాగుంది చూడండి. చిన్ని పడవ, మన చిన్ని పడవ వెళ్ళిపోవడమే. ఇక్కడ ఎక్కితే డైరెక్ట్ బీచ్లోకి వెళ్ళిపోతాం. అలాగా బీచ్ వ్యూ పార్క్. మీరు కూడా చూసుంటే ఒక లైక్ చేయండి, చూడకపోతే చూసి కూడా లైక్ చేయండి. బాగుంది కదా వ్యూ అదిరిపోయింది వెంకి. సూపర్గా ఉంది వ్యూ. ఇలాంటి మంచి మంచి ప్లేసులు వైజాగ్లో ఉన్నాయి. సో అందరూ విజిట్ చేయండి, బాగుంది. నేను పార్క్, బీచ్, సూపర్. సో అన్ని పార్కులు విజిట్ చేద్దాం, అవన్నీ కూడా ఒకే వీడియోలో పెడదాం. ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా, మామూలుగా ఉండదు మరి. చూడండి హంస బాగుంది. ఐ లవ్ బీచ్ వ్యూ పార్క్. ఐ లవ్ బీచ్ వ్యూ పార్క్. చక్కగా ఉంది కదా, చాలా బాగుంది. అది మన ఎంట్రన్స్. అక్కడ నుంచి అక్కడైతే వ్యూ పాయింట్ ఉంటుంది. సో అలా దిగొచ్చి ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి అలా ముందుకెళ్ళాలి, అంత వ్యూ పాయింట్. అక్కడ కూడా ఫోటో తీసుకోవచ్చు. అక్కడ నుంచి అలా బయటికి వెళ్ళిపోవడం. ఇక్కడ మంచి మంచి వీడియోస్ వస్తాయి, ఫొటోస్ కూడా మంచిగా వస్తుంది. ఫోటోషూట్ కానీ ఎవరికైనా చిన్న చిన్న బర్త్డేస్ అయితే పిల్లలవి ఫస్ట్ బర్త్డే వస్తే ఇక్కడైతే వీడియో షూట్ చేసుకోవచ్చు. బాగుంది ప్లేస్ అయితే, చాలా బాగుంది. బ్లర్ ఎఫెక్ట్స్ చాలా బాగా వస్తున్నాయి. వెళ్ళిపోదాం. బాయ్ 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 పార్క్. సో ఇదైతే మనకి ఎంట్రన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. బుద్ధుని గురించి చూద్దాం. లోపలికి వెళ్ళి
ఎక్స్ప్లోర్ చేసేద్దాం. అదే మన బండి. ఇక్కడ హైదరాబాద్లోని బుద్ధుని గురించి ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా చిన్న చిన్న శిల్పాల్లా చెక్కారు చూడండి. నాట్య మందిరం తెలియలేదు. ఇగో నాకైతే తెలిసినంత వరకు ఈయన బుద్ధుడు. చూడండి. సో ఇలా లైన్గా అయితే పెట్టారు మనకి. ఫ్రెండ్స్, మనం తొట్లకొండ వచ్చామంటే ఆ పైకి వెళ్ళాలంటే మినిమం మనకి ఏ ఒక్కటి వెహికల్ ఉంటే బెటర్. నడిచి వెళ్ళలేకపోతున్నారు. సో మనం చెప్పాము కొందరికి పైన ఉంటుంది బాగుంటుంది వెళ్ళండి చూడండి అంటే వాళ్ళు వెళ్తున్నారు. మన ఛానల్ కూడా చూసారు, సబ్స్క్రైబ్ చేశారు. ఇదిగోండి మన భయ్య. హాయ్ హాయ్. సో వాళ్ళ ఫ్రెండ్స్ అది భయ్య అదేగా. హాయ్. వైజాగ్ చూడటానికి వచ్చారు. బాగుంటుంది మన వైజాగ్. చూడండి బుద్ధుడు చూసారా. పిల్లలు గోల గోలమ్మ. చిన్న వీడియో చేస్తున్నారు కాదు కానీ నువ్వు లాగ్ చేసుకుంటున్నా. ఎంత బాగుంది. వచ్చానా. ఇక్కడితో వీడియో సమాప్తం. బాయ్ 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 బాయ్. తొట్లకొండ చాలా పూలతోనే నీటి తొట్టలతోనే ఉంది. బుద్ధుని కూడా చాలా బాగున్నాడు. బాయ్. మన యూట్యూబర్ అని కనిపెడుతున్నారు. అలా మన వీడియోలు వెళ్ళాలి అందరికీ, అందరూ చూడాలి. సో టార్గెట్ గుర్తుంది కదా 100 సబ్స్క్రైబర్స్. మన 100 సబ్స్క్రైబర్స్ 1 వీక్లో అవ్వాలి. సో అందరూ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటాను. సో ఇక్కడితో వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో 100 సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.